ప్రభువుకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమున బట్టి చేరి ఉన్న మీకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకందరికీ కూడా నా యొక్క ప్రేమపూర్వక హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాత్ముని బట్టి మరొక పర్యాయము ప్రభు యొక్క సన్నిధిలోకి నడిపించబడి దేవుని స్తుతించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి మనం ఎంతగానో ప్రభుని బట్టి ఆనందించవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని, కొద్ది సమయాన్ని ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములోని పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనాన్ని. నా ప్రియుడు ఇరువలే ఉన్నాడు, లేని పిల్లవలే ఉన్నాడు, అదిగో మన గోడకు వెలుగా అతను నిలుచుచున్నాడు, కిటికీ చూచుచున్నాడు, కిటికీ కత్తకుండా చూచుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణపెట్టిన యేసయ్యా నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధనల ద్వారా మహిమ తెచ్చుకున్న యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కొద్ది మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా ప్రతి బిడలో మీరు చూస్తూ ఉన్నారు. అవును తండ్రి, వారి హృదయములకు కావలసినటువంటి ఈ వాక్యాహారం నాకు అందించండి. నీ పక్షంగా నిలబడి దాసునయ్యా నీ శిలువ చప్పును మరుగుపరిచి, నీ దాసుని ఏదో ఆత్మశక్తి అభిషేకించి బలపరిచి, నీ దాసుని నోట నీ మాట గురించి మాతో సూటిగా మాట్లాడించుకుండగా వెనగలుగు చెవి గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచేటువంటి మనసు అయ్యా ప్రతి బిడలకు కలిగించి నీ రాకడకు ఆయత్తుపరచమని అతి త్వరలో పెట్టు కుమారుడిగా రానయ్యున్నా యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగములో దేవుడు మనతో మాట్లాడుచున్న పాఠము ఏమై ఉన్నదంటే, దేవుని యొక్క రాకడకు ఉన్నటువంటి అడ్డుగోడలు ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. గత వారంలో యేసు ప్రభువారు ఆయన 2వ రాకడకు ఆలస్యానికి గల కారణము మెట్టలను, గుట్టలను, పర్వతములను దాడుచు వచ్చుచున్నాడని గత వారములో 7 పర్వతములను గూర్చి నేను మీకు తెలియపరుస్తాను. ఈ 7 కూడా, ఈ పర్వతములన్నీ కూడా సంగమ మీదకి దేవుని యొక్క రాకడ ఆలస్యానికి కారణంగా ఉంటున్నాయని గత వారములో 7 పర్వతములను, 7 ఆ యొక్క మెట్టలను, గుట్టలను మీకు తెలియపరిచి గత వారంలో నేను వాక్యాన్ని మనం ముగించుకున్నాం. దేవుని పెట్టారా? అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి మాటలు కూడా దేవుని యొక్క రాకడకు అడ్డంగా ఉన్న దేవుడు తెలుసండి గోడ. ఈ గోడ ఏమిటో అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్యంలోనే మనం నేర్చుకుందాము. ప్రభువునందు దేవుని పెట్టారా? ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుని యొక్క రాకడ ఎలా ఉంటుందో అనేది ఇక్కడ రాశాడు. అంటే నా ప్రియుడు ఎర్రివలే ఉన్నాడు. చూడండి, నా ప్రియుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ యొక్క మాట అంటే సొలొమోను మాట్లాడుతూ ఉంది. ఎవరితోనూ? సొలొమోను మహారాజుతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డారా, ఈ సొలొమోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? అలాగనే ఆ యొక్క సొలొమోను కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అనేది మనము అనేక పర్యాయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. సొలొమోను త్వరలో రానయ్యున్న పెద్ద కుమారుని యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నారు. సొలొమోను వధువు సంఘానికి సాదృశ్యంగా ఉందని గత వారంలోనూ కూడా మనం నేర్చుకున్నాము. ప్రభువునందు దేవుని బిడ్డారా, అయితే ఈ సొలొమోను తన ప్రియుడైన యేసయ్యను మాట్లాడుతూ ఉంది. నా ప్రియుడు ఎర్రివలే ఉన్నాడు. సంఘమునకు ప్రియమైనది ఎవరు అంటే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారే ప్రియుడిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనుషులందరి యొక్క పాపముల కొరకు, మనుషులందరి యొక్క శాపము కొరకు ఆయన శిలువ మీద ఆయన శ్రమ ఉంది. మనుషులందరి కొరకు శాపగ్రస్తులైపోయింది. ఎవరి గురించో తెలుసు అంటే తన ప్రియమైనటువంటి వధువు సంఘము కొరకు తన ప్రాణం పెట్టాడు. దేవుని పెట్టారా? తన ప్రాణం ఇచ్చి ప్రేమించినంతగా ఈ లోకంలో నీవు చేసుకున్న భర్త కూడా నిన్ను ప్రేమించడు, నీ ప్రియుడు కూడా నిన్ను ప్రేమించడు, నీ రక్త సంబంధులు కూడా నిన్ను ప్రేమించడు. కానీ మనకు దేవుని కంటే ఎక్కువగా ప్రియమైన దేవుడు తెలుసు అంటే మన యొక్క రక్త సంబంధులు మాత్రమే. అందుకే వారిని మనం ప్రియులుగా ఎంచుకుంటూ ఉన్నాం. అందుకే మనం వారిని ప్రియులుగా ఎంచుకుంటాం. కానీ వధువు సంఘానికి ప్రియమైన దేవుడు తెలుసు అంటే మన ప్రభువు యేసుక్రీస్తు వారే ప్రియమైనటువంటి వారు దేవుని పెట్టారు. అందుకే
నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు అనే మాట ఇక్కడ మాట్లాడుతూ, ఇర్రి అనగా జింక, ఇర్రి అనగా లేడి పిల్ల. ఇది దేనికి సాదృశ్యంగా ఉంటుందో గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజున కూడా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని మన వాక్యాన్ని ముందుకు వెళ్ళిపోతాం. చదువుదాం ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. మరియు గాదీయులను పరాక్రమశాలురు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు వద్దకు చేరి వీరు దాలును ఈటును వాడిక చేయు యుద్ధ ప్రావీణ్యులు. సింహపు ముఖము వంటి ముఖము కలవారు, కొండల నుండి జింకాంత పాద వేగము కలిగిన వారు. చూడండి, జింక, లేడి, ఇవి మనం చూసినప్పుడు దుబ్బి, ఈ మూడు కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ జింక దేనికి సాదృశ్యంగా ఉందంటే వేగానికి సాదృశ్యంగా ఉంది. మన ప్రభువు యేసుక్రీస్తు వారు తాబేలు వలె నడుచుకునేటువంటి దేవుడు కాదు. ఆయన మెరుపు తూర్పున పుట్టి పడమర అస్తమించినట్లుగా ఎంత స్పీడ్ గా వస్తుందో అటువంటి వేగము కలిగిన వాడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు. అయితే ఈయన కూర్చి వధువు సంఘము మాట్లాడుతున్న మాట, ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడని తెలియపరుస్తూ ఎలా వస్తూ ఉన్నాడో ఇక్కడ రాసినటువంటి మాటలు మనం చూసినప్పుడు ఇర్రి వలె వస్తున్నాడట. జింక అది సింహము కంటే స్పీడ్ గా పరిగెత్తగలదు, చింతపుడి కంటే అది స్పీడ్ గా పరిగెత్తగలదు. అది రెప్పపాటున అదేం చేస్తుందో తెలుసు, గొంతులు వేసి తన పాదములకు ఉన్నటువంటి శక్తిని బట్టి చాలా వేగముగా పరిగెత్తగలిగేటువంటి సామర్థ్యం లేకుండా తెలుసు. అంటే ఈ జింకలకు, లేడి పిల్లలకు ముందు దేవుని పెట్టారా? అయితే యేసు ప్రభు వారు ఎలాగున్నారా తెలుసా అంటే ఆయన జింకవలే ఉన్నాడు, నా ప్రియుడు జింకవలే ఉన్నాడు అని చెప్పి ఏమని మాట్లాడుతుందంటే కిందకు మరొకసారి చదువుకుందాం. ఎలాగున్నాడు తెలుసా అంటే అతడు నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. అదిగో మన గోడకు వెలిగా ఉన్నాడు. ఏంటంట? అదిగో. కనపడదని ఏమంటాం? అదుగో అంటాం. అంటే మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన వచ్చేసాడండి, వస్తూనే ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకుంటున్నామేమో. దేవుని యొక్క రాకడకు మనకి ఎంతో దూరం ఉందని అనుకుంటున్నామేమో. అదిగో మనకి కనపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఆయన రాకడ ఆలస్యం కాదు. ఆయన మనకి ఎక్కడో తెలుసా, సమీపముగానే ఉన్నాడు. దేవుని యొక్క రాకడ ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. దేవుడు అసలు రాడు అన్నట్లుగా చాలా మంది జీవిస్తూ ఉన్నారు. దేవుని పెట్టారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట నెరవేర్పును మనం చూడగలుగుతూ ఉన్నాం. నెరవేర్చబడి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట కూడా లేదు. ఎందుకో తెలుసు అంటే ఇది జీవమనిచ్చినటువంటి జీవ గ్రంథము. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, వాటిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడైనాడు కనుక ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతూనే ఉన్న దేవుని బిడ్డారా. కానీ ఈ రోజు జనులు అనుకున్నారు తెలుసా, అసలు దేవుడు వస్తాడా రాడన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులు అలాగే జీవిస్తూ ఉన్నారు, అవిశ్వాసులు అలాగే జీవిస్తున్నారు, అన్యులైన వారు కూడా అడ్డిగా జీవిస్తూ ఉన్నారు. కనుక దేవుడి యొక్క రాకడకు సిద్ధపాటు లేనటువంటి జీవితంలో ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడి యొక్క రాకడ ఎలాగుంటుందో తెలుసు అంటే ఆయన మనకి సమీపముగానే ఉన్నారు. అదిగో పెళ్లికి మాట్లాడుతున్నమాట, అదిగో కనపడుతున్నాడు ఎదుగో అని మాట్లాడుతున్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథము ఆయన సమీపంగా ఉన్నాడు. ఒకసారి చదువుదాం. ఒకసారి జఫన్య గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. జఫన్య గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోధములు చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము
శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములను గాఢాంధకారమును కమ్ముదినము. చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ పలకబడిన ఈ మాటలు కూడా మనం చూస్తే యెహోవా మహాదినము ఎక్కడుందంటే ఇది సమీపమాయెను అంటే దగ్గరగానే ఉందండి. అదిగో అని ఎందుకు చూపిస్తూ ఉంది వధువు సంఘము, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నానన్న యేసయ్య అంటే ఆయన బయలుదేరిపోయాడు. అది ఎక్కడికి వచ్చాడు తెలుసు అంటే సమీపముగా వచ్చేసాడు. దేవుని బిడ్డ సమీపముగా వచ్చాడు కనుక దేవుని యొక్క రాకడ దినంలో ఏవైతే జరగబోతూ ఉన్నాయో, ఏవైతే సూచనలు కనబడుతూ ఉంటాయో అవన్నీ కూడా నాడు యేసు ప్రభు వచ్చి నేను వచ్చే దినం మనకు ఎలాగొందో తెలుసు. అనేకులు ప్రేమ చల్లారిపోతుంది, అనేకులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు, అనేకులు అక్కడ భూకంపాలు జరుగుతాయి, అక్కడక్కడ నాశనాలు కలుగుతూ ఉంటాయని చెప్పి దేవుని యొక్క రాకడకు సూచనలు కూడా తెలియపరచాడు కనుక ఆయన వచ్చేసాడు కనుక దేవుని పెట్టారా ఆయన మనకు సమీపముగానే ఉన్నారు. ఎక్కడో లేడండి, ఎక్కడో లేడండి. నువ్వు అనుకుంటున్నావు దేవుని యొక్క రాకడ అప్పుడు మనకి దగ్గర లేదు, చాలా కాలం ముందు అనుకుంటున్నావేమో. దేవుని పెట్టారా దేవుని యొక్క రాకడ ఎక్కడుందో తెలుసా? అదిగో మన కంటి చూపు మేరకు మాత్రమే కనపడుతూ ఉంది, మన కంటి చూపు మేరకు మనకి కనపడుతుంది. అయితే దేవుని రాకడలో మనం ఎలా ఉండాలి అంటే ఇక్కడ రాసి చూడండి, 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు 6వ వచనం కింద చదువుదాం ఒకసారి. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొక్క విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసినను. యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించుచున్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి, యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ దేవుడు శిక్షించును. అన్యజనులు వేసుకునేటువంటి వస్త్రాలు అంటే రక్షణ వస్త్రాలు కాదు, పాపపు వస్త్రాలు ధరించుకున్న వారందరి మీద కూడా దేవుడు శిక్షిస్తాడు. దేవుడు పెట్టారు. అయితే దేవుని యొక్క ప్రజలందరి కొరకు ఒక బలి అర్పించబడింది. ఏమిటో ఒక బలి తెలుసు అంటే పస్కా బలి అనగా మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు ఆయన బలి పశువై ఆయన వధించబడ్డాడు. ఎప్పటి నుంచి తెలుసు అంటే ఆది కాలము నుంచి కూడా. దేవుని బిడ్డ ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వారికి వస్త్రములు తొలగడానికి ఒక గొర్రె పిల్ల వధించబడి దానికి చర్మము చేత వారికి వస్త్రములు కుట్టబడ్డాయి. దేవుని బిడ్డారా ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా దేవుని యొక్క వస్త్రాలు ప్రతి బిడ్డలైన వారికి కూడా సిద్ధపరచడానికి ఆయన బలి పశువై ఆయన వధించబడ్డాడు. ఎవరి గురించో తెలుసా తెలియదంటే మనమందరం కూడా దేవుని కుమారులకు కుమార్తెలుగా ఉండడానికి. అయితే ఆయన రాకడము సమీపముగా ఉన్నాడు, ఆయన సమీపముగా ఉన్నాడు, ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన వచ్చిన సమయానికి ఆయన సిద్ధపరిచిన రక్షణ వస్త్రములు మీరు ధరించుకోవాలి. అన్య వస్త్రములు వేసుకున్న వారందరి మీద కూడా నా శిక్షను వారి మీదకి నేను అర్పిస్తానన్నాడు. మరి ఈ రోజున నీవు రక్షణ వస్త్రములు ధరించుకున్నావా లేదని సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేయండి. అదిగో ఆయన సమీపముగానే ఉన్నాడు. ఆయనకు మనకు మధ్యలో ఒక గోడ వెలుగా ఉంది అని మాట్లాడుతూ ఉంటే ఈ రోజున ఆయన కనపడేటువంటి సమీపముగా వచ్చేసరి కంటికి కనపడేటువంటి సమీపంగా ఈ లోకంలో ఉన్న సూచనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ మనం ఏం చేస్తామో తెలుసంటే దేవుడి యొక్క రాకడకు సిద్ధపాటు లేనటువంటి వారిగా మనం జీవిస్తూ ఉన్నాము. దేవుని బిడ్డ దేవుడి యొక్క రాకడకు సిద్ధపాటు లేనటువంటి వారిగా పర్వాలేదులే, ఇదే నాకు శాశ్వతమైన లోకము, ఈ లోకమే నాకు శాశ్వతమైనది, ఈ లోకమే నాకు ఆనందం ఇచ్చేది, ఈ లోకమే నన్ను నిత్యము జీవింపజేసేది అన్నట్లుగా మనము జీవిస్తూ ఉన్నాము. కనుక దేవుని బిడ్డారా ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో ఆయన ఎదురువలే ఉన్నాడు, జాగ్రత్త సుమా. ఆయన అయ్యో ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను ఇప్పుడే పాస్టర్ గారు పిలిపించుకుని రక్షణ పొందుకున్నాను అనేటువంటి అవకాశం కూడా మనకు ఉన్నదండి. తూర్పున పుట్టి మేరకు పడవ అస్తమించినట్లుగా నలుమూలల నుంచి కూడా ఏర్పరచబడిన వారిని రెప్పవారులో దేవుడు సిద్ధపరిచి ఆయన రాకడకు ఆయుత్తం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా అయితే మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని యొక్క రాకడ సమీపం లేదని అన్ని వస్త్రాలతోనే మనం ఏం చేస్తామంటే జీవిస్తూ ఉన్నాం. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఈ అన్య వస్త్రాలు ఆయన వచ్చినప్పుడు రాకడలో ఆయన వచ్చినప్పుడు రాకడ దినమందు నీవు ఇంకా అన్య వస్త్రాలు వేసుకుంటే కనుక నీ మీదకి శిక్ష నీ మీద వచ్చేస్తుంది.
నీ మీదకి శిక్ష వచ్చేస్తుంది కనుక నువ్వేం చేయడం తెలుసంటే ఒక సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉన్నాయి. ఆ దినము గురించి ఎంత స్పష్టంగా రాశాడో చూడండి దేవుని బిడ్డ. యెహోవా మహాదినము సమీపాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వేగంగా వచ్చేస్తున్నాడు. అతి శీఘ్రంగా వచ్చేస్తుంది. ఆలకించండి దేవుని ప్రజలారా, యెహోవా దినం వచ్చినప్పుడు పరాక్రమశాలుడు మహారోగులు చేతులు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును ఆ మహాకాశము మీదకి కుమ్మరించబడతాయి. శ్రమలన్నీ కూడా కుమ్మరించబడతాయి దేవుని బిడ్డ. సూర్యుడు తన కాంతినప్పుడు మొత్తం అంతా కూడా అంధకారమైపోతుంది. శ్రమ కాలము. ఆ శ్రమ కాలంలో నువ్వు ఆ శ్రమల పాలు కాకుండా ఆ యొక్క ఉగ్రత పాత్రలుగా నువ్వు ఉండకుండా నువ్వు జీవించాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? నేనే నీకు ఒక అవకాశం ఇచ్చాను. రక్షణ వస్త్రములు ధరించుకోమని, దేవుడు సిద్ధపరిచిన వస్త్రాలు ధరించుకోవడానికి మనం ప్రయాసపడాలి. వస్త్రాలు ధరించుకున్న నీవు దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. అదిగో ఆయన కనపడుతూ ఉన్నాడు. ఆయన ఎదుర్కోవడానికి మనం ఒక సిద్ధపాటు కలిగినటువంటి వారికి ఉండాలని మనం గ్రహించవలసినటువంటి వారిని మనం దేవుడు. అదిగో ఏమని రాస్తుందని పెళ్లి కుమార్తె ఆయన ఇరువని ఉన్నాడు. అదిగో అతడు మన గోడకు వెలిగా ఏంటంట నిలుచు ఉన్నాడట. నిలుచు ఉన్నాడట. ఎక్కడున్నాడు? అదిగో మనకు కనపడుతుంది. కానీ మనకి ఆయనకి ఆయన చూడలేకపోవడానికి, ఆయన కనుగోలేకపోవడానికి మధ్యలో ఏముందో తెలుసంటే గోడ ఉందంట. గోడ అవతల ఉన్నవాడు ఎవరున్న వాళ్ళకి తెలియదండి. తెలుస్తుందా? ఈ గోడ అవతల పక్కన ఎవరున్నారు? మనకు కనపడుతుందా? కనపడట్లేదు కదా. కారణం ఏంటంటే వారికి మనకి మధ్యలో గోడ ఉంది కనుక అవతల పక్కన ఎవరున్నారో మనకి కనపడట్లేదు. దేవుని యొక్క రాకడలో ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడండి. ఆయన సమీపంగా వచ్చేసాడు, మన దగ్గరికే వచ్చేసాడు. కానీ మనకును ఆయనకు మధ్యలో ఏముందో తెలుసంటే గోడ ఉన్నది. ఈ గోడ పడగొట్టబడితే ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. ఈ గోడ ఎవరు పడగొట్టాలి? దేవుడి కాదండి. ఆయన ఆల్రెడీ ఒకసారి పడగొట్టేశాడండి. కానీ ఈ రోజున మనం ఏం చేస్తామో తెలుసు? ఆయనకి మనకు మధ్యలో గోడలు కట్టుకునేటువంటి వారిగా ఉంటున్నాం. ఆయనకి మనకు మధ్యలో గోడలు నిర్మించుకునేటువంటి వారిగా ఉన్నాము కనుక ఆ గోడను మనం ఏం చేయాలి తెలుసు అంటే పగలగొట్టుకునేటువంటి వారిగా ఉండాలి, తీసేసుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుడు ఈ గోడలు ఏంటో ఒక రెండు గోడలు మీకు తెలియవచ్చి నేను ఈ రోజున వాక్యం ముగించేస్తాను. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని. ఆ కాలమున ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని ప్రజలను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి. ఎన్నో వచ్చింది? 14 వచ్చింది మీద 2వ అధ్యాయము 14 వచ్చింది మీద ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసేను. చూడండి, ఇక్కడ ఒక గోడ కనపడుతుంది. ఈ గోడ ఎవరికి ఉంది అని మనం ఆలోచన చేస్తే ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా అన్యులకు క్రైస్తవులకు మధ్యలో గోడలు వేసే పగలగొట్టేశాడు దేవుడు బిడ్డ. అన్యులకును క్రైస్తవులకి మధ్యలో ఉన్నటువంటి గోడను ఆయన పగలగొట్టేశాడు కనుక ఆ గోడను మనం తీసివేసుకుని అన్యులతోనూ మనము కూడా కలిసేటువంటి వారిగా మనం ఉండాలి. ఎవరిని? దేవుని ఎరగనటువంటి ప్రజల్ని, విగ్రహారాధన చేసే వారితో మనము కలిసిపోయి అంటే వారు చేసేటువంటి పాపపు క్రియలు కాదు, వారు అర్పించేటువంటి బలి అర్పణలు కలిసిపోవడం కాదు, వారితో మనము సహవాసము కలిగి వారిని కూడా మనం దేవుని యొద్దకు నడిపించేటువంటి జీవితం మనం జీవించాలి. ఈ అడ్డుగోడను ఎవరు పడగొట్టారు అంటే మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారు పడగొట్టేశారు. దేవుని పెట్టారు. మనకును మీకును ఒక అడ్డుగోడను ఆయన తన యొక్క శరీరము ద్వారా పడగొట్టేశాడు దేవుని పెట్టారు. చదువుదాం ఒకసారి మీ బాగా అర్థమవడానికి ఈ పరిశుద్ధ గ్రంథములోని అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము
28వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 28వ వచనాన్ని. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయటేనను అట్టి వారిని ముట్టుకొనుటే అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు సూచించి సూచించను. చూడండి, ఇక్కడ పేతురు గారిని కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ పేతురు గారు ఒకనొక ప్రాంతంలోకి వెళ్ళి అతను విందు మీద కూర్చున్నప్పుడు ఇతను అన్యులతో కలిసేవాడు కాదండి. అన్యుల దగ్గరికి వెళ్ళి భోజనం పెడితే వాడు తినేవాడు కాదండి. వారితో మాట్లాడేవాడు కాదు. వారి దగ్గరికి వెళ్ళమన్నా కానీ వెళ్ళేవాడు కాదు. ఎందుకో తెలుసంటే ధర్మశాస్త్రంలో చెప్పేటువంటి మాటను బట్టి అనగా అపవిత్రులతోనూ అపవిత్రమైన జనాంగంతో కలిసిపోయి ఉండకూడదని ధర్మశాస్త్రం చెప్పింది కనుక నేను ఒక యూదులైన నేను అన్యులతో నేను కలిసి ఉండడానికి నేను ఇష్టపడట్లేదని, ఇది వాక్యాన్ని నేను జీవిస్తూ ఉన్నానని చెప్పి ఈ పేతురు గారు మిద్దె మీద కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు ఈ పేతురు గారికి ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. ఏమిటైతే దర్శనం అంటే దాని మీద సమస్తమైన జంతువులను, పశువులను అన్నిటిని కలిపి ఒక దుప్పట్లో వేసి దేవుడు ఏం చేస్తాడు, అతని దగ్గరికి పంపించి వీటిని తీసుకుని మీరు భుజించి ఆకలి తీర్చుకున్నాడు. అయితే అపవిత్రమైనవి నేను తిన్నాను అని చెప్పి దేవునికి ఒక మాట చెప్పాడట. అది మళ్ళా అక్కడి నుంచి మళ్ళా ఆకాశంలోకి ఎత్తబడింది. అలాగే మళ్ళా అదే ఆహారం మళ్ళా పంపించినప్పుడు దాన్ని తీసుకుని భుజించాడట. అయ్యో నేను అపవిత్రమైన నేను ముట్టుకొని చెప్పినప్పుడు మళ్ళా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మూడోసారి వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట, ఇదిగో నువ్వు అన్య జనుల్లోనికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడట్లేదు, వారితో నువ్వు కలవట్లేదు కనుక నీకు అది నేను చూపించానని చెప్పి అతనికి ఏం చేశాడు తెలుసంటే దేవుని యొక్క అడ్డుగోడను పగలగొట్టినంత కూడా మళ్ళీ అతనికి చూపించాడంట. చూపించినప్పుడు ఆ మాట మాట్లాడుకున్నాడు. ఎందుకు తెలుసా, అక్కడ ఉన్నటువంటి వారందరూ మాట్లాడుకున్నాడు, ఇతను అన్యులతో కలిసి భోజనం చేయడానికి వచ్చేసరి ఎందుకు అని ఆలోచన చేసినప్పుడు ఆ మాట రాసిన దేవుని పెట్టారా ఏమైనా మాట్లాడుకున్నా తెలుసా, అప్పుడు అతను అన్య జాతి వారితో సహవాసము చేయను అట్టి వారిని ముట్టుకొనుటేనను యూదునికి ధర్మము కాదని. చూడండి, అంటే అన్యజనులైనటువంటి వారు యూదులైన వారు, క్రైస్తవులైన వారు వారిని ముట్టుకునేవారు కాదు. వారు అపవిత్రులు, అయోగ్యులు. వారిని ముట్టుకోవడం కానీ వారితో మాట్లాడడం కానీ ఉండేది కానీ నా నాటి కాలంలో కాదని. అప్పుడు దేవుడు ఏం చేసినట్టు వాటిని చూపించి వారితో నువ్వు సహవాసము చేయి, వారితో నువ్వు సహవాసం చేసి వారిని కూడా నీవు దేవునిలోనికి నడిపించేటువంటి వాళ్ళని ఉండాలి, వారి మధ్యలోకి వెళ్ళు అని పంపించి వారు పెట్టిన ఆహారం నువ్వు భుజించాడు. దేవుని కూడా భుజించినప్పుడు అతను ఏం చేశాడు తెలుసంటే ఆ ఆహారాన్ని అతను తిన్నాడు. దేవుని కూడా అన్య జాతి వారితో అది ఏంటంట, యూదునికి ధర్మము కాదని నీకు తెలియనట్లు, అయితే ఏ మనుషుడు కూడా నిషేధింపబడిన వాడు కాదు, అపవిత్రుడు కాదు. ఈ రోజున అన్యజనులు చేసే పనులు మీరు చేయకూడదు. వారితో మీరు మాట్లాడొద్దు, కానీ వారితో మీరు సహవాసం కూడా ఉండకూడదని సేవకు ఎవరు కూడా చెప్పరండి. వారితో మాట్లాడొద్దని కానీ ఎవరు చెప్పరండి. కానీ మన ప్రసారం ఎలా ఉండదో తెలుసు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోమన్నాం. వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా లేనిపోని ప్రసారాల లోకంలో మా పాస్టర్ గారు అర్జున్తో కలిసి ఉండొద్దన్నాడు. వాళ్ళు చేసే పనులు చేయొద్దన్నాడు, కానీ వారితో కలిసి ఉండొద్దని ఏ దైవజనుడు కూడా చెప్పనండి. అపోస్తలుడైన పౌలు యూదులకు యూదులు గాను గ్రీసు దేశస్తులకు గ్రీసు దేశస్తులతో అతను కలిసి వారితో కూడా విందు చేసి వారిని కూడా దేవుళ్ళకి నడిపించిన వాడు ఎవరు తెలుసు, అపోస్తలుడైన పౌలు. ఈ పేతురు గారు కూడా వారి మధ్యలోకి వెళ్ళి ఎందుకు వారితో కలవని తెలుసా, వాళ్ళు అన్యజనులుగా నశించుకోవడం, యేసుక్రీస్తుని తెలుసుకోకుండా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే వారి మధ్యలోకి నడిపించి వారితో కూడా నువ్వు కలిసి వారిని ఇప్పుడు దేవుని యొద్దకు నడిపించు అని చెప్పాడు. దేవుడు నడిపించినప్పుడు అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, అన్యజనులైన వారు యూదులైన వారితో సహవాసం కానీ ముట్టుడైనను కూడా ఉండకూడదని ధర్మశాస్త్రం చెప్పింది కదా, ఇదిగో అందుకే దేవుడు నాకు పంపించాడని చెప్పినప్పుడు ఇతను ఏం చేస్తాడో తెలుసా, 11వ అధ్యాయంలో కనుక ఒకసారి 11వ అధ్యాయము 3వ వచనం
నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసేదమని అతనితో వాదము పెట్టుకున్నది. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఎలాగో నా వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయించుకుండగా దేవుడు నాకు చూపించిన దాన్ని బట్టి నేను వారి మధ్యలోకి నేను వెళ్ళి విందు చేస్తూ ఉన్నాను. బలి అర్పించిన విందు కాదు, బలి అర్పించిన విందు కాదండి. అన్ని సొంతలోకి వెళ్ళి చెప్పి చేసే భోజనం అపోస్తులైన పౌలు వారు సిద్ధపరచుకుని ఆహారం పెడుతుంటే అతను తిన్నారు. ఈ రోజున క్రైస్తవులుగా మనము కూడా అన్యులైన వారు పెట్టే ఆహారం తినొద్దని ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయలేదు. విగ్రహ అద్భుతాలు తినొద్దన దేవుడు. అయితే విగ్రహ అద్భుతాలు మనం తినకూడదు తప్ప వారు చేసే పాపపు క్రియలు పాపపు ఆలోచనలు మనం పాలుపోకులు పొందకూడదు తప్ప వారితో మనం ఎప్పుడు కూడా సహవాసము కలిగి ఉండాలి. వారిని కూడా దేవుడి యొద్దకు నడిపించడానికి దేవుడు ఒక సమయాన్ని నీకు ఇస్తాడు. ఇచ్చేంత వరకు కొన్ని వేగాలు పెంచావు. ఓర్పుతోను సహనంతో ముందుకు నువ్వు కొనసాగేటువంటి వారికి ఉండాలి. కానీ అయ్యో పాస్టర్ గారు వాళ్ళతో కూడా కలిసి ఉండమన్నారు కదండి, వాళ్ళు చేసే పనులన్నీ కూడా చేయడము పాస్టర్ గారు మీరే కదండి చెప్పారు, అందుకే వారితో కలిసిపోయేవండి. ప్రతిదీ కూడా ఎవరి మీద వస్తే తెలుసా, నిందలన్నీ కూడా దైవజనులు తేడాగా ఉంటారండి. మనుషులకి విశ్వాసులకి లోకు ఎవరు తెలుసు అంటే దైవజనుడే. ఏ మాటలు ఏ తప్పులు చేయడం దేవుడి మీద తోసేయడం, తప్పులు చేయడం పాస్టర్ గారి మీద తోసేయడం. ఇది ఎవరికి విశ్వాసులకి ఈ రోజున బాగా అలవాటైపోయింది. బాగా అలవాటైపోయింది ఏంటి తెలుసు అంటే తప్పులు చేయడం, సేవకుల మీద తోసేయడం. ఇది ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అన్య జనులతో సహవాసము చేయటను వారిని ముట్టుకోవచ్చు. వారు అపవిత్రులు కాదు. ఒకవేళ వారు అర్పించే అపవిత్రమైనటువంటి కార్యాలను బట్టి వారు అపవిత్రమై ఉండొచ్చు, కానీ వారిని ముట్టుకోవడం వారు అపవిత్రుడు కాదు. వారితో నువ్వు మాట్లాడినంత మాత్రం నువ్వు అపవిత్రుడు కాదు. వారితో సహవాసం చేయడం ద్వారా నువ్వు అపవిత్రుడు కాదు. దేవుడు పెట్టారా కనుక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారికి మనకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం అడ్డుకోవడం పెట్టింది. ఈ అడ్డుకోవడం యేసయ్య ఏం చేశాడు తెలుసా అంటే పగలగొట్టేసి తీసేశాడు. వారిని మనం కూడా ఐక్యపరిచి ఏం చేశాడు తెలుసా, వారిని కూడా దేవుడి యొద్దకు నడిపించేటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజున మన మీద ఉన్న మన జీవితం ఆలోచన చేయండి. అన్యులతో సహవాసంలో కలిగి ఉండవచ్చు, వారితో మాట్లాడవచ్చు, కానీ వారు అర్పించేటువంటి బలులు, వారి జ్ఞాపకులకు దెయ్యాలకు అర్పిస్తున్న బలులలో నువ్వు పాల్గొని పొందకూడదని చెబుతూ ఉంటే ఈ రోజున నీ యొక్క జీవితం నెలకొంటూ ఆలోచన చేయండి. నీ జీవితం నెలకొంటూ ఆలోచన చేయండి. సమరయ స్త్రీ ఆమె పాపాత్మురాలు, సమరయ స్త్రీ వ్యభిచారము చేత నింపబడినటువంటి కుమార్తె. ఆమెను కూర్చున్నటువంటి మాట కూడా ఆయన ధర్మశాస్త్రం మనం చెప్పింది కనుక ఆమె చెబుతున్నటువంటి మాటను కూడా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో ఆమె మాట్లాడుతున్న మాటను ఒకసారి చదువుకుందాం. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనాన్ని. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీలైన నన్ను దాహమునికిమ్మని ఎలా అడుగుతూ ఉన్నావు ఆయనతో చెప్పాను అని ఆయనతో చెప్పాను. సమరయులతో సాంగత్యము చేయరు. చూడండి, ఇది ఒక అడ్డుగోడ పెట్టేసుకున్నాడు ఆనాటి కాలంలో. ఆనాటి కాలంలో యూదులైన వారు సమరయులు అనగా వారందరూ కూడా అక్రమ సంతానం. అక్రమ అంటే పాపము చేత నింపబడినటువంటి సంతానం. వారితో సంబంధం లేకుండా, వారితో సహవాసం లేకుండా అడ్డు పెట్టేసుకుని వారితో అసలు మాట్లాడేవారు కాదు. వారందరూ సమరయులందరూ కూడా పాపాత్ములుగా అయోగ్యులుగా చూసేవారు. వారితో మాట్లాడేవారు కాదు. దేవుని బిడ్డ అటువంటి వారి యొక్క ఏది మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆ స్త్రీని పిలిచి మాట్లాడుతున్నాడు, నేను తప్పుకున్నాను కానీ నీళ్లు నాకు పోయాను అడిగినప్పుడు ఆమె చెబుతున్న మాటలు తెలుసా, యూదులమైన నీవు సమరయులమైన మాతో సాంగత్యం చేయకూడదు కదా, మాతో మాట్లాడకూడదా కదా, మేము పెట్టేటువంటి నీళ్లు నువ్వు తాకూడదు, మేము పెట్టే ఆహారం నువ్వు తినకూడదు, ఎందుకంటే నీకు మాకు పొంచలేదు, మీరు పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారు, మేము అందరిగానే ఉంటున్నాం, మేము పాపాత్ములుగా ఉంటున్నాం కదా అని అడిగినప్పుడు యేసయ్య ఒకే ఒక మాట చెప్పుకుంటున్నాడు. దేవుని ఉన్నాను ఆమెతో కలిసిపోయి ఆమెతో మాట్లాడి ఆమెను ఎవరి దగ్గర తీసుకొచ్చిన తెలుసంటే దేవుని అంగీకరించిన కుమార్తెగా నడిపించిన దేవుని ఉన్నాను. ఈ రోజు నీ జీవితంలో అన్యులతో నువ్వు కలిసి నువ్వు అన్యులైపోవడం కాదు. ఈ రోజు నువ్వు అన్యులతో సహవాసం చేసి అన్య జాతులను కలిసిపోవడం కాదు.
నువ్వు వారిని కూడా యేసు ప్రభువుతో ఆమె దగ్గరికి సహవాసంతో చేశాడు. ఆమెను దేవునికి నడిపించుకున్నాడు. జీవజలము ఓటను ఆమెకు త్రాగించి ఆమె ద్వారా అనేకులను దేవుని ఎందుకు నడిపించుకోవడానికి ఒక కారకుడు యేసయ్య ఉన్నాడు. ఈ రోజు నిన్ను బట్టి ఇదిగో అందులైన వారు దేవుని ఎందుకు నడిపించబడుతూ ఉన్నారా? అందులైన వారు కూడా దేవుని నుంచి తొలగిపోతూ ఉన్నారా? ఏ రోజున ఆలోచన చేస్తాము నీవే దేవుని పెట్టారా? ఇంకా నువ్వు అడ్డుగోడ పెట్టుకుని ఇంకా దేవుని ఎందుకు నడిపించలేకపోతున్నావేమో, అందులతో నువ్వు కలవలేకపోతున్నావేమో, అందులో దేవునికి నడిపించలేకపోతున్నావేమో. నీకును వారికి ఉన్నటువంటి మంచి వాళ్ళను నువ్వు తొలగించుకోవాల్సినటువంటి వారిని అన్నారు దేవుడు పెట్టారు. తొలగించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఈ రోజున చాలా మంది ఇది కులం పెట్టేసుకున్నారు. ఇది కులాలు పెట్టేసుకుని ఒక కులం ఇంకో కులంతో కలవట్లేదు. మధ్యలో ఏంటి? గోడ. ఒక సంఘస్థులకి ఇంకొక సంఘస్థులకి మధ్యలో గోడ. కలవరండి. మీ సంఘం వేరు, మా సంఘం వేరు. ఆ సంఘము బోధ, ఈ సంఘము బోధ బైబిల్ బోధ. అవునా? ఇంకో సంఘంలో వేరే బోధ ఉంటుందండి. వేరొకరి గురించి ఏమైనా బోధ ఉంటుందా? ఉండదండి. అక్కడ కూడా బైబిల్ గురించే బోధ ఉంటుంది, యేసు ప్రభువు గురించే బోధ ఉంటుంది. కానీ ఈ సంఘస్థులు ఆ సంఘస్థులతో కలవరు, ఆ సంఘస్థులు ఈ సంఘస్థులతో కలవరు. ఇదో చూపు నాకు అర్థం కావట్లేదు. ఈ సంఘస్థులు ఎక్కడ ప్రార్థన పెట్టుకుని ఆ సంఘస్థులు రారు, ఈ సంఘస్థులు ఎవరు ప్రార్థన పెట్టుకుని ఆ సంఘస్థులు రారు. అంటే వాళ్ళు మధ్యలో పెట్టుకుంటారు తెలుసా? గోడ. యేసు ప్రభువు తన శరీరం ద్వారా గోడ పడగొట్టయితే వీరేం చెప్పలేదు తెలుసు? గోడ పెట్టుకుంటారు మధ్యలో. గోడ ఏర్పాటు చేసుకుంటారు దేవుడు. ఈ గోడ వెనకాలే ఉన్నాడు యేసు. గోడ వెనకాలే ఉన్నాడు. అందుకే ఆయన ఆలస్యానికి రావడానికి కారణం తెలుసు అంటే నీవును ఏం చేస్తున్నావు తెలుసా? గోడ నిర్మించుకున్నావు. నువ్వు ఎవరితో కలవట్లేదు. ఈ రోజున సంఘస్థులతోనే తోటి సంఘస్థులతో కలవలేని వారు కొంతమంది ఉంటారు. తోటి క్రైస్తవులతో కలవలేనటువంటి గోడ పెట్టుకున్న వారు కొంతమంది ఉంటారు. ఈ గోడ యేసయ్యకు ఇష్టమైన గోడ అవతలే ఉన్నాడు దేవుని బిడ్డ. ఎప్పుడు నువ్వు ఆ గోడ పడగొడతావు? ఎప్పుడు ఆ గోడ పడగొడతావు? ఆయన వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే ఇప్పటికీ నువ్వేం చేస్తావు తెలుసా? గోడ నిర్మించుకుంటూనే ఉన్నావు దేవుని బిడ్డ. కులానికి ఒక గోడ కట్టుకుంటున్నావు, సంఘానికి ఒక గోడ కట్టుకుంటున్నావు, రక్త సంబంధులకు ఒక గోడ కట్టుకుంటున్నావు, అలాగే తోటి సహోదరులకు ఒక గోడ నిర్మించుకుని నువ్వేం చేస్తావు తెలుసా? కలవలేనటువంటి దౌర్భాగ్య స్థితి నువ్వు కలిగి ఉంటున్నావు. జ్ఞాపకం చేసుకోవాలి వినబడ్డారా? అందుకే ఈ రోజున దేవుడు ఆలస్యానికి కారణమవుతుంది. అదిగో ఆయన గోడ అవతలే ఉన్నాడు. అదిగో కనపడుతున్నాడు. ఆయన కనపడుతున్నాడు. నువ్వు గోడ తీసుకుంటే ఆయన కనపడతాడు. గోడ తీసుకోకపోతే ఎలా కనపడతాడు? అవతల ఉన్నవాడు మనకు కనపడాలంటే నువ్వేం చేయాలి? నీకును ఆయనకును మధ్యలో ఉన్న గోడను పడగొట్టుకునేటువంటి వాడిగా మనం ఉండాలి దేవుని బిడ్డ. నీకును ఆయనకు మధ్యలో ఉన్నటువంటి గోడను నువ్వు పడగొట్టుకున్నప్పుడే నువ్వు క్రైస్తవుడు. నువ్వు ఎప్పుడైతే గోడ నిర్మించుకున్నావో అది దేవుని యొక్క రాకడకు అడ్డంగానే ఉందని. ఆయన గోడ అవతల ఉండాలని చూస్తున్నాడు. ఎప్పుడు ఈ గోడ నీ కుమార్తె పడగొడుతుంది, ఎప్పుడు ఈ కుమారుడు ఈ గోడను పడగొడతాడు. ఆయన గోడ అవతల ఉండి ఆయన చూస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డ. పడగొడుతున్నా గోడను. ఆలోచన చేయండి. కెఫా అనేటువంటి వాడు నా పరిశుద్ధ గ్రంథంలో అతని గురించి మనం ఆలోచన చేస్తే రాసిన చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి ఒక్కసారి కిందకు చదివినట్లయితే 18 వరకు ఉన్న భాగాన్ని చదివితే కేఫా గురించి ఇక్కడ రాస్తున్నాను. చదువు ఒకసారి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. నేను పడగొట్టిన వాటిని 16వ వచనం నుండి మీరు చదివేది. చదవండి ఒకసారి. జన్మం వలన యూదులే కానీ అన్ని చేసిన పాపము కాదు. మనుషుడు విశ్వాసము వలనే కానీ తీర్చబడాలని ఎరిగి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసము చేయనాము.
క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతునిగా తీర్చబడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెలుగుచుండగా మనము పాపులముగా కనబడి ఎడలా ఆపక్షమందును క్రీస్తు పాపములకు పరిచారకుడు ఆయన నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడలా నన్ను నేనే అపరాధిగా చేసినట్టున్నాను. కేఫా అనేటువంటి వాడు ఉన్నాడు. ఇతను అన్ని జనులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడట. అన్ని జనులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. భోజనం చేసినప్పటికీ కూడా ఇతను ఏం చేయలేదు తెలుసు అంటే పాపము చేయలేదంట. ఎంత స్పష్టంగా రాశాడు చూడండి ఆ మాటను. జన్మమన్న యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము అసలు నోరు ఉన్నాయి మీకు? అన్యజనుల్లో చేరిన నోరు తెచ్చారా? నేను అంత గట్టిగా పుచ్చుకుంటాను. ఏదో ఆడి బాధ ఏదో పడతారు కానీ మా బాధ మేము పడతామని ఉన్నారు. వాక్యం అర్థమవుతుంది. చదివిన వాక్యం ఏమన్నటువంటి కేఫా మాట్లాడుతున్న మాట, మేము అన్ని జనులతో కలిసి నేను భోజనం చేసినప్పటికీ కూడా అన్ని జనుల్లో చేరినప్పటికీ కూడా మేము పాపులము అంటే అతను పాపం చేయలేదు. దగ్గర అర్పణ అతను తిని వాడు చేసిన ప్రతి ఒక్క అపవిత్ర పనులు పాలు పొంగలేదండి. వాళ్ళతో కలిసి మాట్లాడేవాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు. అయినప్పటికీ కూడా అన్య జనులు చేసిన పాపమును అతడు చేయలేదు. అందుకే అతను మాట్లాడుతున్న మాట, ఇదిగో దేవుడు నాకును అన్య జనులకు ఉన్న మధ్య గోడను వేసి పడగొట్టేశాడు. పడగొట్టిన దానిని నేను మరలా కట్టినేయాలగా నేనేమవుతాను తెలుసా? నేను పాపినవుతాను. నేను ఆయన పడగొట్టిన దాన్ని నేను మళ్ళీ కట్టుకోనంటున్నాడు కేఫా. ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో కేఫా కానించి పేతురు కానించి అందరూ కూడా పడగొట్టిన దాన్ని వారు మళ్ళీ కట్టుకోలేదండి. అపోస్తులు కానించి, రాజులు కానించి, అలాగే ప్రవక్తలు కానించి చాలా మంది పడగొట్టిందని మళ్ళా కట్టుకోలేదు. ఈ రోజున నీవు నేను మొదలాడుతున్నావు. ఏంటి గోడ కట్టుకోవడం? మధ్యలో ఏం కట్టుకోవడం? ఎవరికి? నీ పక్కింటి వారికి కాదండి నీ గోడ కట్టేది. నీ గోడ ఎవరికి తెలుసా? దేవునికి నీకు నువ్వు కనపడకుండా నువ్వు మధ్యలో గోడ కట్టుకుంటున్నావు. కానీ ఆయన నీకు తెలిసింది. నువ్వు గోడ అవతల ఉన్నప్పటికీ ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. చూసి ఆయన గోడ ఎప్పుడు పడగొడతావో నేను తీసుకుని వెళ్దామని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సిద్ధంగానే ఉన్నాడు దేవుని బిడ్డ. మరి ఆ గోడను పడగొడుతున్నావా? అన్యజనులకు నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం మాట్లాడుతున్నాడు. ఇతను అన్యజనులతో కలిసి భోజనం చేసేస్తున్నాడు. అన్యజనులతో కలిసి తిరుగుతూ అన్యజనులతో మాట్లాడుతూ ఉన్నాడు. కేఫా ఇతను అపరిశుద్ధుడు, పవిత్రుడు కాదు, ఇతని పర్లోక రాజ్య వాసుడు కాదు అని చెబుతూ ఉంటే కేఫా చెబుతున్న మాట, నేను అన్యజనులతో కలిసినప్పటికీ నేను వారితో పాపం చేయలేదు. ఈ రోజున నీ జీవితంలో దేవుడు అన్యజనులతో కలిసి ఉండమన్నాడు కదా, వారితో మాట్లాడమన్నాడు కదా, వారితో ప్రేమతో ఉండమన్నాడు కదా అని చెబుతూ ఉంటే ఈ రోజున నీవు అన్యజనులతో నువ్వు కలిసి మాట్లాడుతున్నావా? వారితో నువ్వు ప్రేమగా నడుచుకుంటున్నావా? దేవుని యొక్క ప్రేమ వారికి కనబడట్లుగా నీ జీవితం ఉంటుందా? ఏ రోజున ఆలోచన చేస్తున్నా? నిన్ను బట్టి వాళ్ళు కూడా దేవుడికి వద్దామనుకున్న వాళ్ళు కూడా వెనకెళ్ళిపోయినటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వధువు సంఘం ఆలోచన చేయండి. దేవుడు ఏ గోడ అవతల ఉన్నాడో తెలుసంటే అన్యజనులకును మనకు మధ్యలో ఉన్నటువంటి గోడను యేసయ్య తన శరీరము ద్వారా పడగొట్టేసి ఏం చేశాడు తెలుసా? ఇరువురి మధ్యలో ఉన్న గోడను పడగొట్టేసి ఇరువురిని కూడా ఐక్యపరిచాడు కదా, సమాధానపరిచాడు కదా. సమాధానం నువ్వు నిలబెట్టుకుంటున్నావా? ఆలోచన చేయండి. సమాధానం నువ్వు నిలబెట్టుకుంటున్నావా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పేతురు గారు వారి మధ్యలో ఉన్నటువంటి గోడను పడగొట్టేసుకుని మళ్ళా అన్యజనులతో కలిసి వారితో కలిసి భోజనం చేయడం, వారితో కలిసి సహవాసం చేసి వారందరినీ కూడా క్రీస్తు యొక్కకు నడిపించినటువంటి జీవితమును పేతురు గారు జీవించారు కదా. అలాగే కేఫా అన్యజనులతో కలిసి దేవుని ఎరగినటువంటి వారు, దేవుని యొక్క ప్రేమ తెలుసుకున్నటువంటి వారితో కలిసి దేవుని యొక్క ప్రేమ వారికి కూడా చూపించి వారందరినీ కూడా మళ్ళా దేవుని యొక్కకు నడిపించాడు కదా కేఫా. ఈ రోజు నువ్వు దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగిన నీవు, దేవుని యొక్క ప్రేమ
నీవు ఆ ప్రేమను అన్యజనులకు చూపించాలి. అన్యజనులకు చూపించి వారిని కూడా దేవుని ఎందుకు నడిపించిన జీవితమును నీ జీవితం ఉండాలి. అంతేకాని వారితో కలిసి నువ్వు కూడా దౌర్భాగ్యము పాపిస్తూ జీవితంలో జీవించి నరక యాత్ర పడేటువంటి జీవితం జీవించడానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది అన్యజనులకు క్రైస్తవులకు నాకు వారిని యేసయ్య పడగొట్టాడు. ఈ రోజున మన యొక్క జీవితంలో కులమైనటువంటి గోడ మీరు పెట్టుకోకండి. ఎంతవరకు కులమైన గోడ పెట్టుకున్నారేమో, ఎంతవరకు వేరొక సంఘమైనటువంటి గోడలు పెట్టుకున్నావేమో, నీ సహోదరు దగ్గర నువ్వు గోడ పెట్టుకుని వారు ఒకరిని ఎప్పుడు కూడా చూడడం అనేటువంటి గోడ పెట్టుకుని నువ్వు జీవిస్తున్నావేమో. దేవుని బిడ్డ జాగ్రత్త. ఆ గోడ ఉన్నంత మాత్రాన ఆ గోడ అంతా పక్కన ఎవరిలో తెలుసా అంటే నీ ఇరుగు పొరుగు వారు లేరు, ఇతరు కులస్తులు లేరు, వేరొక సంఘస్థులు లేరు, నీ తోటి సహోదరులు గోడ అవతలే ఎవరిలో తెలుసా మన ప్రాణ ప్రియుడని యేసయ్య గోడ అవతల కూర్చొని చూస్తున్నాడు. ఆయన నిలబడి చూస్తూ ఉన్నాడు, ఆయన నిలుచు ఉన్నాడు రాశాడు. చూడండి, అదిగో గోడ అవతల ఆయన నిలుచు ఉన్నాడు. ఆ గోడ ఎప్పుడు పడగొడతావు? పడగొట్టిన వెంటనే ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఏర్పరచబడి నిన్ను తీసుకుని పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళిపోవడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. దేవుని పిల్లలు, ఆయన ఎక్కడో పరలోక రాజ్యంలో కూర్చోడానికి అనుకుంటున్నావేమో. నీవు ఆయన చూడలేకపోతున్నావు నువ్వు పెట్టుకున్న గోడను బట్టి, కానీ ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఏదో ఒక సమయంలో ఆ గోడ పడగొట్టేసి ఆయనతో నువ్వు కలిసిపోతావని, ఆయనతో సహవాసము చేసి ఆయన నీకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో చేర్చబడతామని ఆయన ఎప్పుడు కూడా ఎదుర్కొంటూ చూస్తున్నాడు. మొట్టమొదటి గోడ అంచెను జూదులైన వారికి ఉన్న గోడను యేసయ్య పడగొట్టి ఏం చేశాడు? ఇరువురికి కూడా సమాధానపరిచాడు. రెండో గోడలకు మనం వస్తే, రెండో గోడ పాపమైనటువంటి గోడ. పెట్టారు పాపమైనటువంటి గోడ మనుషులకు దేవునికి మధ్యలో కనపడుతూ ఉంది. ఈ గోడ కూడా మనకి ఏం తెలుసంటే పడగొట్టుకునేటువంటి వారిగా మనకు ఉండాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనాన్ని. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కొలుచకాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయట, అడ్డంగా ఉన్నాయట. మధ్యలో రెండో గోడ తెలుసంటే మనము చేసిన పాపములు, మనము చేసిన దోషములు, ఇవన్నీ కూడా ఎవరు తెలుసా? దేవునికి మనకును మధ్యలో అడ్డుగోడగా ఉన్నాయంట. దేవుని బిడ్డలారా, నీ నోటి ద్వారా చేసిన ప్రతి విధమైన పాపము, నీ శరీరము ద్వారా చేసిన ప్రతి విధమైన పాపము, నీ తలపుల ద్వారా చేసిన ప్రతి విధమైన పాపము, నీ క్రియల ద్వారా చేసిన ప్రతి విధమైన పాపములు యేసయ్య రాకడ కొరకు ఏం చేస్తుందో తెలుసా? అడ్డంగా గోడ కట్టేసుకున్నాం. ఆ గోడను ఎప్పుడు పడగొడతాం? పాపమైన గోడలు ఎప్పుడు పడగొడతాం? వ్యభిచారుడి గోడలు ఎప్పుడు పడగొడతాం? దొంగతనమైన గోడలు ఎప్పుడు పడగొడతాం? అసూయైనటువంటి గోడలు ఎప్పుడు పడగొడతాం? ఏ ప్రతి విధమైన పాపమైన గోడలు కట్టుకుని ఉంటే కనుక ఆ గోడ అవతల ఎవరు తెలిసింటే యేసయ్య ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను చేసిన ఈ గోడ, ఈ పాపమైన గోడ దేవునికి తెలియదు అనుకోవచ్చు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుని ఉన్నారా? ఆ గోడను పడగొట్టుకునేది దేవునికి మనం సన్నిపస్తులుగా మనం ఉండగలుగుతాం. దేవుడితో మనం సహవాసం చేయగలుగుతాం. దేవుడితో కలిసి నిత్యము ఆనందించినప్పుడు జీవితమును మనం జీవించగలుగుతాం. ఎప్పుడు తెలుసంటే మనకును దేవునికి మధ్య ఉన్నటువంటి గోడను మనం పడగొట్టుకుంటే దేవుని పిల్లారా. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలనబడినటువంటి స్త్రీ ఉంది. వ్యభిచారముకు పట్టబడినటువంటి కుమార్తె. అంటే ఆమె వ్యభిచారమైన పాపమును అనేది గోడ చేత నిర్మించబడినటువంటి కుమార్తె. దేవుని బిడ్డలారా, ఆమె యొక్క జీవితం గురించి యేసు ప్రభువు మాట్లాడుతున్న మాట ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనాన్ని. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వచ్చి యేసు ఒక్కడే మిగిలిన. ఆ స్త్రీ
మధ్యలో నిలబడెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు? వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు శిక్ష విధింపలేదా? ఎవరు నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. ఇక వెళ్ళి పాపము చేయకుమని ఆమెతో చెప్పను. చూడండి, వ్యభిచారమందు పట్టబడిన ఒక కుమార్తె, ఆమెను ఆయన విశ్వాసులైన వారు పరిశీలన వారు ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? యేసు ప్రభువుని తీసుకువచ్చారట. తీసుకువచ్చినప్పుడు ఒక పక్కనేమో ఆమె చేసిన పాపమునకు మరణశిక్ష విధించడానికి శాస్త్రులు పరిచయం రాడుతో నుంచి ఉన్నారు. పాపమునకు జీతము మరణము కనుక ఆ పాపమునకు శిక్ష విధించడానికి ఒక పక్కనేమో శాస్త్రులు పరిచయం వారు ఉన్నారు. ఈ తర్వాత ఈ పక్కనేమో ఎవరున్నా తెలుసా? యేసు ప్రభువు పాపమును క్షమించి నిత్య రాజ్యమును అనుగ్రహించినప్పుడు యేసు ఒక పక్కన ఉన్నారు. యేసు ప్రభు వారికి అలాగే శిక్షకును మధ్యలో ఈ వ్యభిచారమును పట్టబడిన కుమార్తె ఉన్నప్పుడు దేవుని బిడ్డ కుమార్తె ఉన్నప్పుడు ఈమె ఎవరి దగ్గరికి వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఆ వర్ణాలందరూ కూడా మాట్లాడుతున్నారు, ఈమె వ్యభిచారమును పట్టబడిన కుమార్తె. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పాడు? పాపము నీకు జీతము మరణము కనుక ఈమె వ్యభిచారానికి కట్టబడింది కనుక పట్టబడింది కనుక ఈమెను రాడుతో కొట్టి చంపేనని ధర్మశాస్త్రం చెప్పింది కనుక ఈమెను మేము కొట్టి చంపేస్తామని చెప్పి వారందరూ కూడా ఆలోచన కలిగి ఉన్న దేవుని పెట్టారు. అప్పుడు యేసు ప్రభు వంగి అక్కడ ఏదో రాస్తున్నాడంట. నేల మీద ఏదో రాస్తూ ఉండగా అక్కడ ఉన్న వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. చూసి మా పాపాలన్నీ కూడా అక్కడ రాసేస్తున్నారని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు, ఇదిగో మీలో పాపం అనేది వాడు ఎవరైనా ఉంటే మొట్టమొదటిగా రాయేసామని కొట్టండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా చూసి యేసయ్య మా పాపములని కూడా ఆయనకి తెలుసు, ఆయన జరగబోయే సంగతులు చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు కనుక మా పాపాలు కూడా ఆయన తెలుసు కనుక ఆయన రాసేస్తున్నాడు ఇదిగో అని చెప్పి ఎవరికి వారే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మధ్యలో ఉన్న ఈ కుమార్తె ఏ గోడను పడగొట్టుకుందో తెలుసా? వ్యభిచారమైనటువంటి గోడను ఆమె పడగొట్టేస్తుంది. పడగొట్టి వేసుకుంది కనుక ఆ పాపం వరకు ప్రాయశ్చిత్తము యేసయ్య దగ్గర ఆమె పొందుకుంది కనుక ఆమె మరణము నుంచి తప్పించబడింది కదా. కారణము ఆమెకును పాపం యేసయ్యకు మధ్యలో ఉన్న పాపమైన గోడను పడగొట్టుకుంది కనుక యేసయ్యకు సమీపస్తులైంది. ఇక నువ్వు పాపము చేయొద్దు, ఇక నువ్వు పాపము చేయొద్దు. నీకును నాకును మధ్యలో ఉన్న పాపమైన గోడను నువ్వు పడగొట్టావు కనుక ఈ రోజు నువ్వు నాకు సమీపస్తురాలయ్యో కనుక ఇక అటువంటి పాపం నువ్వు చేయడానికి వీల్లేదు. ఇక నువ్వు వెళ్ళు, నిత్యము జీవించు అని అతను నిత్య జీవ వారసురాలుగా అతను దేవుడు సిద్ధపరిచాడు. ఈ రోజున మనందరి యొక్క జీవితంలో మనము మన యొక్క క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా పాపులమై ఉన్న మనము చచ్చి పాపములకు జీతము మరణము, రెండవ మరణముల పాలుపోపులు పొందవలసిన మన యొక్క జీవితంలో ఆ అడ్డుగోడను, పాపమనే అడ్డుగోడను పడగొట్టడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చి నీవు చేసిన ప్రతి విధమైన పాపములకు ప్రతిగా ఆయన శరీరమందు కూడా చేర్చబడింది. నీవు చేసిన ప్రతి విధమైన తలంపులకు ప్రతిగా ఆయన ముళ్ళ కిరీటము ధరించాడు. నీ చేతులతో చేసిన ప్రతి విధమైన పాపములకు, నీ పాదములతో చేసిన ప్రతి విధమైన పాపములకు ఆయన వేగులు కొట్టించుకున్నాడు. నీ హృదయంలో చేసిన ప్రతి విధమైన పాపములకు ఆయన బల్లెపు కొన్ని భరించాడు కదా. భరించి ఆయన ఆ పాపము నుంచి కొట్టివేసిన దేవుని పెట్టాలి. ఎంత మాత్రం జ్ఞాపకం చేసుకునేనని కొట్టివేసిన కదా. మరలా నీవు మరలా ఆ పాపమనే గోడను ఎందుకు కట్టుకున్నావు? ఇంతకు ముందు నువ్వు బూతులు మాట్లాడే నువ్వు పాపం చేసి ఉండవచ్చు. యేసు రక్తం చెడ్డ కనబడిన తర్వాత నువ్వు మాట్లాడడానికి వీలు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఇక నువ్వు పాపం చేయకూడదు. ఆ పాపం కొట్టివేయబడింది. యేసయ్యకు సమీపంగా రాకుండా ఉండడానికి పాపం అనేది గోడగా ఉంది. ఆ గోడ పడగొట్టబడింది. పడగొట్టేసుకుని ఎవరు తెలుసా? ఆ యొక్క పాపము చేత నింపబడిన కుమార్తె. ఈ రోజున వ్యభిచారం చేసినట్టు కుమార్తె తన మధ్యలో ఉన్న పాపం అడ్డుకోవడం పడగొట్టుకుంది కదా. నువ్వు వ్యభిచారం కాదు, నువ్వు దొంగవు కాదు, అయినప్పటికీ నీవు చిన్న చిన్న పాపముల చేత నువ్వు చేస్తున్నావు అనుకుంటూ ఉంటావు. చిన్న పాపే కదా అబద్ధం మాట్లాడాలని అనుకుంటావు. అబద్ధికులను, నరహంతకులను, దోషకులను, పిరికి వారును రెండవ మరణములో పాలు పంపులు పొందుతారని రాసిన వాక్యము. వారందరూ కూడా రెండవ మరణం అంటే నరకం.
అడగముందని తెలుసు, అయినప్పటికీ మన మూర్ఖ హృదయాలు మారవేండి, మన మూర్ఖ హృదయాలు మారవేండి. అబద్ధాలు విచ్చలవిడిగా అదేదో చిన్న పాపంగా చూసుకుంటారు దేవుని పెట్టారా. అబద్ధం అటువంటి నరకానికి పాత్రులకు చేసింది. కనుక ఈ పాపాత్మురాలు నీ కుమార్తె, వ్యభిచారులను పట్టబట్టి యొక్క కుమార్తె యేసయ్యకు ఆమెకు మధ్యలో అడ్డుకోవడం ఏం చేసిందో తెలుసంటే పడగొట్టేసుకుంది, దేవునికి సమీపస్తురాలైపోయింది. సమరయ స్త్రీ, ఆమెకును దేవునికి మధ్యలో అడ్డుకోవడం ఉంది. ఆ పాపంని అడ్డుకోవడను ఆమె పడగొట్టేసుకుంది, దేవునికి సమీపస్తురాలైపోయింది. దేవునికి సమీపస్తురాలైపోయింది. ఆమె పేరు కూడా జీవగ్రంథం రాసి ఆమెను బట్టి దేవుడు ఎంతగానో ఆయన ఆకలి తీర్చబడింది, ఆయన తప్పుకి తీర్చబడింది. అనేకులను దేవుని ఎదుగు నడిపించింది. ఈ రోజున దేవునికి నువ్వు సమీపస్తురాలుగా, అయ్యా నీకును మాకులో ఉన్నటువంటి మంచి కూడా పాపమును మేము పడగొట్టేసుకుని నేనేం చేయలేకపోతున్నాము తెలుసా, నీకు సమీపస్తులుగా ఉండలేకపోతున్నాం. గోడ అవతల గోడ పడగొట్టబడింది, కానీ నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను. అయ్యా వద్దామనుకుంటున్నా, నేను ప్రార్థనకి రాలేకపోతున్నాను. ఏం చేస్తున్నాను? గోడ పడగొట్టబడింది. నీకు ఒక మార్గం, దేవునికి సమీపించడానికి, దేవుని కలుసుకోవడానికి, దేవునితో సహవాసం చేయడానికి మార్గం కనపడుతుంది. కానీ నువ్వేం చేయలేకపోతున్నావో తెలుసా, దేవుడు నీకు ఒక సిద్ధపరిచే మార్గంలో నడిపించబడలేకపోతున్నా. దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. ఈ గోడలు పడగొట్టుకున్న నీవు యేసయ్య దగ్గర నీవు సమీపస్తులుగా మనం ఉండాలి. దేవునితో సహవాసం చేసే వారిగా ఉండాలి. దేవుని బట్టి ఆనందించిన వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డారా, ఒక పాపాత్మురాలి ఆమె యొక్క పాపమని గోడను పడగొట్టి వేసుకుని దేవునికి సమీపస్తురాలైపోయింది. దేవుడితో సహవాసం ప్రారంభించింది. తన యొక్క కడవను పడగొట్టేసింది. తన కడవను విడిచి సమరయులు అందరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి యేసయ్య దగ్గరికి నడిపించింది. దేవుని బిడ్డ, సమరయులు అన్యులైన వారు, సమరయులు అక్రమ సంతానం, వారందరికీ దేవునికి సువార్త ప్రకటించి యేసయ్య అక్కడే కూర్చున్నాడు, యేసయ్య దగ్గరికి నడిపించింది. ఈ రోజు నీ బ్రతుకుల్లో, నీ జీవితంలో ఎవరినైనా దేవుని దగ్గరికి నడిపించావా? నువ్వు అన్యులతో సహవాసం చేసి వారితో కలిసి నువ్వు తిరుగుతూ ఉన్నావు. ఒక్కరినన్నా దేవుని దగ్గరికి నడిపించేటువంటి సామర్థ్యం నీకుందా? ఆలోచన చేయండి. అంటే నువ్వు ప్రాణప్రియుడిగా యేసయ్యను నువ్వు అంగీకరించగలవు. నా ప్రాణప్రియుడు ఇర్రివలే ఉన్నాడు. చూడండి, వధువు సంఘం చెబుతున్నటువంటి సాక్ష్యం, వధువు సంఘం చెబుతున్నటువంటి మాటలు చూడండి. నా ప్రియుడు ఎర్రివలే ఉన్నాడు, లేనివలే ఉన్నాడు. అదిగో గోడ అవతల ఉండి నిలుచున్నాడు. గోడ అవతల ఉన్నాడని వధువు సంఘము చెప్తూ ఉన్న దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు, దూరంగా లేదు, సమీపంగానే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, మనకి ఆయనకు మధ్యలో ఉన్న గోడలను పడగొట్టుకోలేకపోతున్నాం, దౌర్భాగ్యములుగా మనం జీవిస్తున్నాం. దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక మాట మనం చూసినప్పుడు, కొలసి పత్రికలో మనం చూసినప్పుడు, కొలసి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. కొలసి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుద్ధ వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసేను. చాలండి దేవుని బిడ్డారా, ఈ చదవబడిన యొక్క వాక్య భాగములను కూడా మీరు ఆలోచన చేయండి. మనందరం కూడా ఎలా ఉన్నామో తెలుసా? అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండడం వలన మీరు మృతులై ఉండగా చనిపోయిన వారు. మన పాపముల వలన
అపరాధముల వలన చచ్చిన వారమై ఉన్నాము దేవుని పిల్లారా. అటువంటి చచ్చిన స్థితిలో ఉన్న మనలను నిత్యము జీవింపచేయడానికి యేసు ప్రభువు తన శరీరము చూడండి, దేవుని యొక్కకు వాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను నిన్న పత్రమును వేగులతో కొట్టివేసి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అర్థము లేకుండా దానిని ఎత్తివేసి దేవుడు ఎత్తేసాడు పాపం మన మధ్యలో నుంచి ఎత్తివేశాడు. దేవుని బిడ్డారా, మనము చచ్చిన వారిగా రక్షణ పొందడం చూడండి. సున్నతి రక్షణకు సాదృశ్యమై ఉంది. రక్షణ పొందిన వారు బ్రతికి ఉన్నప్పటికీ వారు వృద్ధులే కనుక చచ్చిన వారమై ఉండగా మన యొక్క జీవితంలో విధి రూపకమైనటువంటి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? మనం చేసిన ప్రతి విధమైన పాపములకు జీతము మరణము కనుక అది విధి. ఆ విధి రూపాన్ని దేవుడు తనకు కొట్టబడిన మేకులతో కొట్టబడిన ఆ చేరు రాత చేత ఏం చేసినట్టు తుడిచివేసి ఎత్తివేసినట్టు పాపాన్నంతా కూడా ఎత్తివేశాడు. కానీ ఈ రోజు మనం ఏం చేస్తాం? మనం దేవుడు ఎత్తివేసినప్పటికీ మనమే గోడ కట్టుకుంటాం. పాపం అనేది గోడ, అబద్ధం అనే గోడను మనం కట్టుకుంటూనే ఉన్నాం. అబద్ధం అనే గోడను మనం నిర్మించుకుంటూనే ఉన్నాము. దేవుని బిడ్డారా, మీరు ఆలోచన చేయండి. ఈ గోడ మనం ఆయన ఎత్తివేసాడండి, తీసేసాడండి. ఇంకా మన ఉభయం ఏకం చేశాడు. దేవునికి మనకును సమాధానపరిచి మన మధ్య ఉన్నటువంటి విధి రూపకమైన అడ్డుగోడను ఆయన తీసివేసి తుడిచేశాడంటే దేవుని బిడ్డారా. ఆయన గాయం రాసుకొని తుడిచివేసి ఎత్తేసాడు. నేను పాపం ఈ మాత్రం ఎంత మాత్రం ఈ పాపం నేను జ్ఞాపకం చేసుకోను అని ఆయన పాపం ఎత్తివేసి దేవునికి మన సమీపస్తులు చేస్తే ఈ రోజు మనం ఏం చేస్తాం తెలుసా? అడ్డుగోడలు వేసుకుంటున్నాం దేవునికి మనకి. ఎవరో ప్రార్థనకి రాలేదే, అయ్యో చిన్న పని ఉంది, ఆ పని అడ్డుకోవాలి. దేవునికి సమీపస్తులుగా మనం కాకుండా ఆ పని ఏం చేస్తుందంటే అడ్డుకోడేస్తుంది. ఎవరో ప్రార్థనకి రాలేదే, బట్టలు ఉతుక్కుంటున్నాను, ఇదో అడ్డుకోడా. ఎవరో ప్రార్థనకి రాలేదే, అయ్యో మా బంధువులు ఇంటికి వెళ్ళదు, ఇవన్నీ కూడా అడ్డుకోవాలండి. ఏసీ ఎవరో దేవుడు అడ్డుకోవాలన్నీ కూడా తీసేశాడండి. మనకి దేవునికి మధ్యలో అడ్డుకోవాలన్నీ తీసేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? అడ్డుకోవాలని ఎప్పటికప్పుడే ప్రతి వారం నిర్మించుకుంటూనే ఉన్నాం. వారానికి ఒక గోడ కాదండి, వారానికి ఒక గోడ వేసుకుంటాం. అడ్డుకోవడం దేవునికి మనకు కనపడకుండా, ఆయనకి సమీపంగా రాకుండా వారానికి ఒక గోడ కట్టుకుంటూనే ఉన్నాం. కానీ ఆ గోడ అంతా పాస్టర్ గారి కానీ ఉండేది. ఆ గోడ అంతా నీ ఇరుగు పొరుగు వారి కాదు, ఆ గోడ అంతా అధికారులు కాదు, సర్వలోకనాథుడైన యేసయ్య గోడ అవతల ఉండి ఆయన నిలుచుచున్నాడు. ఆయన నిలుచు ఉండి ఆయన రాసిన మాట ఏంటి తెలుసా? ఆయన కిటికీలో నుండి చూస్తున్నాడంటే గోడ. మనకి ఆయనకు గోడ ఉంది, కానీ కిటికీలో నుంచి చూస్తే బయట ఉన్నదంతా కూడా కనపడుతుందా లేదా? ఉందా మాట? చదువు ఒకసారి మూడు వచ్చిన ఏం చేస్తున్నాడంట? గోడ అవతల నిలుచుచున్నాడు, కిటికీ కూడా గోడ అవతల ఉండి చూడకుండా ఉండట్లేదండి. మనం లోపల పెట్టి తలుపేసేసారనుకోండి, తాళం వేసేసారనుకోండి, మనకి లోకానికి గోడ అడ్డు ఉంది, లేకపోతే తలుపు అడ్డంగా ఉంది. తాళం వేసిన గోడ, కిటికీ ఉంది కదా ఇక్కడ తిన్నగానే. ఈ కిటికీలో నుంచి నువ్వు ఏం చేస్తున్నావు చూడడానికి అవకాశం లేదా? కానీ ఈ కిటికీలో నుంచి ఈ పక్కనే కనపడుతుంది మనకి. కానీ ప్రపంచాన్ని చూసేటువంటి దేవునికి మాత్రం నువ్వు ఏ మూలన ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నేను కిటికీ గుండా చూస్తూనే ఉన్నాడు. ఆయన రావడానికి ఆటంకముగా నువ్వు కిటికీ పెట్టుకోవచ్చు, ఆయన నీ వద్దకు రాకుండా నువ్వు గోడ నిర్మించుకోవచ్చు. అయినప్పటికీ కూడా అవతల గుండా ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. అవతల ఉండి నిన్ను చూస్తూనే ఉన్నాడు. దేవుడి రాకడకు ఆలస్యము కారణము దేవుడి కాదు, ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం. ఏనాడైనా సరే నా బిడ్డలైన వారు, నాకును నా బిడ్డలైన వారి యొక్క వెళ్ళడానికి ఉన్నటువంటి పర్వతములన్నీ కూడా పడగొడతారని, నా బిడ్డలైన వారికి నాకును మధ్య ఉన్నటువంటి గుట్టలన్నీ కూడా చదువు చేస్తారని, నా బిడ్డలైన వారు
వారికి నాకు మధ్యలో ఉన్న అడ్డు గోడలన్నీ కూడా తీసివేస్తారని ఆయన ఎప్పుడు కూడా అవతారం ఉండి చూసుకుని ఇంకా బయలుదేరదనుకుంటున్నారు. దేవుని యొక్క రాకడికి వేసే ఇంకా బయలుదేరదనుకుంటున్నారు. అయినా ఆవిడ వచ్చేసాడు. అదుగో అంటే ఎక్కడో లేడు, మనకు సమీపముగానే ఉన్నాడు. దేవుని యొక్క రాకడ అది సమీపముగా ఉంది. ఆ రాకడలో మొత్తం భూమి అంతా కూడా రైమైపోతుంది. భూమిలో ఉన్న వారందరికీ కూడా అన్య వస్త్రాలు వేసుకున్న వారందరికీ కూడా శ్రమ రాబోతుంది. దేవుని యొక్క రక్షణ వస్త్రములు కాకుండా అన్య వస్త్రములు వేసుకున్న వారందరికీ కూడా శ్రమ రాబోతుంది అని దేవుడు చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా నువ్వు రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తున్నావు. దేవుడు నీకు ఆల్రెడీ ఆయన బలి అయిపోయి నీకు రక్షణ వస్త్రములు సిద్ధపరచడు. ఆ వస్త్రములు ధరించుకోవడానికి ఎంతవరకు ఆలస్యం చేసుకున్నప్పటికీ కూడా ఈ వాక్యం మీద తర్వాత అయినా సరే ఆలస్యం చేయగా యేసు క్రీస్తు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ వస్త్రములు అయ్యా నాకు తొడుగునాయి అన్నాడు. ఆ దాంట్లో తొడిగినట్లుగా నాకు కూడా ధరింపచేయమని. ఈ వస్త్రము లేకపోతే అయ్యా ఆ పరిశుద్ధుల ఎదుట సర్వలోకంలో ఉన్న పరిశుద్ధుల ఎదుట ఇదిగో నేను రక్షణ వస్త్రము లేకుండా దిగంబరిగా నేను పాప వస్త్రంతో ఉంటానేమో అయ్యా, అన్య వస్త్రంతో ఉంటానయ్యా, అన్య వస్త్రం లేకుంటయ్యా అని తీసివేసింది ఆయన. అని తీసివేసి అయ్యా నీ రక్షణ వస్త్రం ధరింపచేయమని అడగండి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ దూరంగా లేదండి, దూరంగా లేదు, నన్ను కాపాడినట్లుగానే కాపాడుతుంది. అదుగో గోడ ఉన్నది నేను నిలిచి ఉన్నాను. నీకు నాకు మధ్యలో నువ్వు గోడ నిర్మించుకున్నావు. నేను ఆల్రెడీ ఈ లోకంలోకి వచ్చి ప్రతి విధమైన పాపమునకు ప్రతిగా ఆ యొక్క మధ్యలో ఉన్న గోడను నేను పడగొట్టేశాను. నా శిలువ రక్తం చేత నేను పడగొట్టేశాను. నా శరీరం ద్వారా పడగొట్టేసి నీకును నాకును సమీపస్తులకి నేను చేసుకున్నానంటే దేవునికి సమీపంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఎప్పుడు చూసిన దేవునికి దూరంగానే ఉంటాం. ఎప్పుడు చూసిన దేవునికి దూరంగా నువ్వు చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డ ఆలోచన చేయండి. దేవుడు నీకు సమీపస్తులుగా చేసి ఆ మధ్యలో ఎందుకు గోడ పడగొట్టని తెలిసినట్టే దేవుడితో నువ్వు సహవాసం చేసి దేవుడితో సహవాసము చేసి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం బాగోవాలని నువ్వు అనుభవించాలని నీకు నాకు మధ్య ఉన్న ఆ గోడనైన శరీరం ద్వారా పడగొట్టేశాడు దేవుని బిడ్డ. ఇంకా నిర్మించుకోవద్దు మీరు. ఈ లోకంలో నీ పక్కింటి వారు లేకపోతే ప్రహారీ గోడ నేను ఎందుకు కట్టుకుంటూ తెలుసు అంటే పక్కింటి వారు నేను చూడకుండా ఉండడానికి కాదు. ప్రహారీ గోడ ఇంటికి అవసరం ఎందుకో తెలుసు అంటే ఏది పడితే నీ ఇంట్లోకి రాకుండా ఉండాలి. అదేంటంటే కాపుదలు ఇచ్చే ఉండడానికి తప్పది. ప్రహారీ అనేది నీ పక్కింటి వారు మొహం చూడకుండా ఉండడానికి కాదు. ఏది పడితే ప్రహారీ లేకపోతే అన్ని లోపలికి వచ్చేస్తాయి. ఎవరికి పెడతారు లోపలికి వచ్చేస్తారు. జంతువులు వచ్చేస్తాయి, మనుషులు వచ్చేస్తాయి. ఎవరికి ఏది కాదని పట్టు నీరు పోతాం, దోషు నీరు పోతాం. అందుకే ఇంటికి ప్రహారీ ఉండాలి. అలాగే క్రైస్తవుడికి కూడా యేసుక్రీస్తు అనే నీతి వస్త్రమైన రక్షణ వస్త్రమైన ధరించుకునే ఆ ప్రాకారం చదువు నింపబడి ఉండాలి. దేవుని బిడ్డ నింపబడి ఉండాలి. కానీ దేవుడు ఈ వాక్యం ఇంతవరకు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? మనందరితో మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి. ఇదిగో ఇదిగో ఆయన నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు. నా ప్రియుడు సులభతి మాట్లాడు. నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు. ఆమె ఎవరిని ప్రియుడు అలాగే ప్రియుడుగా చేసుకుంటుంది. దేవాదేవుడిని యేసయ్యను ప్రియుడుగా చేసుకుంటే ఎందుకో తెలుసా? ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నా కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఆయన నా కొరకు పరలోక రాజ్యములను సిద్ధపరిచాడు. ఇదిగో నేను చేసిన ప్రతి ఒక్క నీతి క్రియలకు ప్రతిఫలం దేవుడు నాకు సిద్ధపరిచాడు. ఆయనే నా ప్రాణ ప్రియుడు, నా ప్రియుడు ఎందువలే ఉన్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడే కనుక ఆయన రాకడు నేను సిద్ధపడి ఉన్నానని ఆనాడు సులభతి ప్రకటించినట్టుగా ఈ రోజు నీవు కూడా నా ప్రియుడు ఎందువలే ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారైనా ఈ రోజు సంఘానికి దేవుడు అతి త్వరలో పెళ్లి కుమారుగా రానై ఉన్నాడు. ఆయన యూదా గోత్రపు సింహము వలె ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చిన సమయానికి నేను ఒక సిద్ధపాటుని కలిగి ఉండాలనే ఆలోచన క్రైస్తవుడికి క్రైస్తవురానికి ఉండగలుగుతుంది ఈ రోజున. ఆలోచన చేయండి. అందుకే ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇల్లు వల్ల ఉన్నాడు. అదుగురు గోడ వెలుపల ఉండి ఆయన నిలిచించుకున్నాడు. గోడ వెలుపలేకుండా ఏ గోడ ఆయన కట్టిన గోడ కాదండి. ఆయన మనకును అలాగే దేవునికి మధ్య ఉన్న గోడ తన శిలువ ద్వారా
ఆయన శరీరము ద్వారా కొట్టివేశాడు, పడగొట్టేశాడు. పడగొట్టిన దాన్ని మరలా ఈ రోజున క్రైస్తవ ఏం చేస్తున్నట్టు మళ్ళీ ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుని బిడ్డ, క్రైస్తవులని వారు ఈ క్యాస్ట్ లో ఇంకో క్యాస్ట్ లో వచ్చి సంఘంలోకి వెళ్ళరు. దేవుతో భాగ్యం నాకు అర్థం కావట్లేదు. గోడలు ఎందుకండి? గోడ వేసి పడగొట్టేశాడు. పడగొట్టిన గోడను మళ్ళా కట్టుకోవడానికి వీలేదు. అందుకే కేఫా మాట్లాడుతున్నాడు, యేసయ్య తన శరీరం ద్వారా పడగొట్టిన గోడ నేను మళ్ళా కట్టుకోలేను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. తెలుసా అంటే, ఇదిగో నేను క్రీస్తుని పోయి నడుచుకుంటున్నాను, నేను ప్రతికృతి క్రీస్తే మాట్లాడుతున్నాను. ఈ రోజు నీవు అలా మాట్లాడగలుగుతున్నావా? ఆలోచన చేయండి. ఇంకను నీకును దేవునికి మధ్యలో ఏ కులం అనే గోడ ఉన్నప్పటికీ, ఏ పనులు అనే గోడలు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ కూడా పడగొట్టుకోకపోతే కనుక నువ్వెంత మాత్రం దేవునికి సమీపస్తులు కాదు. అవును, ప్రార్థనకు వెళ్ళాలి. ప్రార్థనకు వెళ్ళాలంటే వేచే నీకును దేవునికి మధ్యలో ఒక గోడ ఉంది. ఏంటో గోడ? వంట చేసుకోలేని గోడ ఉంది. అప్పుడు వేచేయాలి. ఆదివారం 10 గంటలకు ప్రార్థన వేచేయాలి. తెలుసా, నువ్వు ఉదయకాలం తెల్లారి 5 గంటల నుంచి ప్రారంభించుకుని 9:10 వరకు పని ముగించుకుని ఏం తెలుసా, ఆ గోడను పడగొట్టేసి ఆ గోడను దాటి దేవుడి మనసు వస్తున్నాడు. మరి ఉంటున్నామా? ఆదివారాన్ని మన గోడలు నిర్మించుకుని దేవునికి సన్నిధిలోకి రాలేకపోతున్నాం. దేవుడు పెట్టాలి. ఆలోచన చేయండి. దేవుని యొక్క రాకడ ఎక్కడో లేదు, ఆయన సమీపముగానే కనపడుతున్నాడు. అదిగో గోడ అవతలే ఉన్నాడు. అయితే నువ్వు చూడలేకపోతున్నావు అంటే నీవు నిర్మించుకున్న గోడ అంతగా ఉంది. నీవు నిర్మించుకున్న గోడను పడవడు చూడు. యేసయ్య కనపడతాడు. యేసయ్యకు నువ్వు సమీపస్తులుగా ఉంటావు. యేసయ్యతో నువ్వు సహవాసం చేయగలుగుతావు. యేసయ్యతో నిత్యము ఆనందించిన జీవితము నీవు జీవించగలుగుతావు. ఆ అపొస్తలుడైన పౌలు దేవునికి సమీపస్తుడిగా ఉండేవాడు కాదు. ఎందుకో తెలుసా, నేను యూదులను అని గర్వపడి గోడ పెట్టుకునేవాడు. క్రైస్తవులతో కలిసేవాడి కాదు. దేవుని బిడ్డలైన వారితో సహవాసం చేసేవాడు కాదు. అక్కడ పెట్టుకున్నటువంటి గోడలని తెలుసా, నేను నరహంతకుడను, నేను దోషకుడను అని గోడలు అనేకమైన నిర్మించుకున్నాను. యేసయ్య అతను దర్శించబడింది. అతను గోడలు పడగొట్టేసుకుని దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు. దేవునికి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఈ లోకంలో అన్ని కూడా పెద్దతో సమానంగా ఎంచుకున్నాడు. దేవుని బిడ్డలు అటువంటి జీవితం జీవించగలుగుతున్నా. ఈ రోజు దేవుని రాసిన ఆలస్యానికి కారణం దేవుడి కాదు, ఆయనకు మన మీద ఉన్నటువంటి ప్రేమే. ఎందుకో తెలుసా, నీవు నేను నశించుకోకూడదని ఆయన శిలువ మరణం ద్వారా నీకు నాకు రక్షణ వాక్యం సిద్ధపరిచాడు. ఆ రక్షణ పొందుకోవడానికి, ఇంకా ఆ రక్షణ వస్త్రాలు ధరించుకోవడానికి ఇంకా ఏ అడ్డుగోడలు నీకు ఉన్నాయో అడ్డుగోడలను కూడా పడగొట్టుకుని ఏం తెలుసా, ఆయన సమీపస్తులు కంటే ఆయన నీకు సిద్ధపరిచిన రక్షణ వస్త్రాలు ధరించుకోండి. ఆయన సమీపం కూడా దినమందు ఆయనతో కలిసి ఎత్తబడి ఆయనతో కలిసి నిత్యము జీవించబడి గొప్ప వాక్యము ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వింటే పనికిరమైన పనికిరలు చేసి ఆయన రాకతో ఆయనతో కలిసి ఆయన మహిమ పొందను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. బబులను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నాకు ప్రాణం చేసే ఇంతవరకు విలువైన మాటలతో మాతో మాట్లాడి మమ్మల్ని బాధ్యత చేసే అధిక వందనాలు ఇస్తున్నాను. తండ్రి, మీరు రాకడానికి ఆలస్యం. మేము నిర్మించుకున్న గోడ పెట్టండి, ఆ గోడను పడగొడుతుంది. అయ్యా మేము సమీపస్తులే ఉంటాం. ఆనాడు సమయస్తుని అయ్యా మీకును ఆమెకును మధ్యలో గోడను పడగొట్టింది కనుక మీకు సమీపస్తులైందండి. మీతో సహవాసం ఏర్పాటు చేసుకున్న తండ్రి. అందుకనే తండ్రి, చాలా మంది పట్టబడిన కుమార్తె తండ్రి, ఆమెకును మీకును మధ్యలో పాపం అనే గోడను పడగొట్టింది కనుక నీకు సమీపస్తులైంది. అవును తండ్రి, అదే నీతో సహవాసం కోరుకున్నాను. పాపమని గోడను పడగొట్టుకున్నాయా ఇంతమంది నీకు చూపులు వారికి నీకును మధ్యలో ఏ పనులని గోడలు, ఏ పాపములని గోడలు, ఏ కులమని గోడలు ఎటువంటివి ఆర్థికంగా ఉన్నప్పటికీ యేసు నామమున ఇప్పుడే ఆ ప్రాకారాలన్నీ కూడా పడగొట్టబడదు కాక ప్రార్థన చేస్తున్నాయా. నీవు పడగొట్టు వేసి నీకు సమీపస్తులు చేసి నువ్వు వచ్చే సమయానికి తండ్రి అయ్యా ఇదిగో ప్రభు అన్య వస్తువులన్నీ కూడా తీసుకురాసుకుని నీవు నా కొరకు సిద్ధపరిచిన ఆ రక్షణ వస్తువులు ధరించుకుంటుంది. ఆ మహా ఉగ్రత దినమందు, ఆ మహా ఉగ్రత దినము నుండి, ఆ మహా ఉగ్రత నుంచి తప్పించబడుతుంది.
ఆ మహాశ్రమలు ఈ రోజు నేను పోయబడినప్పుడయ్యా ఆ మహాశ్రమ నుంచి తప్పించబడి నీతో నిత్యము ఆనందించేందుకు గొప్ప వాక్యం ఈ వాక్యం విన్న ప్రతి పిల్లైన వారు చేసి మీరు మహిమను పొందుతారు. అది త్వరలో పెళ్లి కుమారుగా రాని యేసు పరిశుద్ధమైన నాడు ప్రార్థించి వెళ్ళుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.